వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్స్ఆర్మీ. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూస్తుంది 153 యార్డ్స్ అండి, G+1. గ్రౌండ్లో వచ్చి ఒక 2 BHK ఇవ్వడం జరిగింది ఓనర్ పోర్షన్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఒక 2 BHK 1 BHK రెంటల్ పోర్షన్ లాగా ఇవ్వడం జరిగింది. మనకు రోడ్ వచ్చి 30 feet రోడ్ అండి. దీని ప్రైస్ వచ్చి 1,25,00,000 చెప్తున్నాను, లైట్ నెగోషియబుల్. టోటల్ డీటెయిల్స్ చూసే ముందుగా మనం వీడియో చూద్దామండి. వీడియో చూసిన తర్వాత మీకు టోటల్గా దీని ఏరియా గురించి అంతా మొత్తము మీకు వివరంగా తెలియజేస్తాను. ఇది హౌస్ అండి. మనకు ఇది పార్కింగ్ ఏరియా మినిమం ఒక ఇన్నోవా కార్ వస్తుందండి, అంత పెద్దగా ఉంటుంది పార్కింగ్ ఏరియా మొత్తము. ఇది పార్కింగ్ ఏరియా. మనకు ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద మనకు ఏదైనా వాషింగ్ మిషన్ ఇట్లా పెట్టుకోవడానికి స్పేస్ అండి. ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ ఇట్లా ప్లాన్ చేసుకొని ఇక్కడ వాడుకోవచ్చు. మనకు గల్లీ కూడా చుట్టూగా ఇవ్వడం జరిగింది. చూడండి, గల్లీ కూడా ఒక 2 feet గల్లీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గల్లీ అండి, ఇక్కడ మినిమం మనకు 3 feet గల్లీ ఇవ్వడం జరిగింది. మంచి వెంటిలేషన్ కోసం గ్యాప్ ఇవ్వడం జరిగింది, మంచి ప్లానింగ్తో. ఎందుకంటే పైన కూడా మనకు రెంటల్ పర్పస్ కట్టారు కాబట్టి మనకు గల్లీ కూడా పెద్దగా పెట్టడం జరిగింది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. మనకు ఇది ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ ఇది నార్త్ ఫేస్ కాబట్టి మనకు హాలు అన్ని బెడ్రూమ్ చాలా పీస్ఫుల్గా వస్తాయండి. ఇదంతా హాలు మనకు కనబడుతుందా, ఇదంతా హాల్ అండి. మనకు హాల్ ఏరియా అండి, ఇదంతా మీకు చూపిస్తాను. హాల్ గిట్లా ఇదంతా హాల్ అండి, ఎంత పెద్దగా ఉంది చూడండి హాలు. మనకి ఇది మొత్తం పాల్ సీలింగ్ ఏరియా హాల్ అండి. మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్లో టీవీ ఏరియా బ్యాక్ సైడ్లో ఇది కామన్ బాత్రూమ్. మనకి ఇక్కడ మొత్తం కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మీకు చూపిస్తాను, ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇదంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చి మన మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుందండి. మినిమం 200 yardsలో ఇంత పెద్దగా బెడ్రూమ్ ఇస్తారు. 200 yardsలో మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే 200 yardsలో ఇంత పెద్దగా ఉంటుందండి. మనకు సైజెస్ డిపెండ్ చేస్తున్నాయి కాబట్టి మంచిగా చూడండి. మనకు చాలా పెద్దగా విశాలంగా వస్తుందండి. ఇది బాత్రూమ్ అంటే అటాచ్ బాత్రూమ్. కిచెన్ కూడా చూడండి, పూజ గది. ఇది పూజ గది ఇవ్వడం కానీ కిచెన్ కూడా చాలా పెద్దగా వస్తుంది చూడండి. ఇది కిచెన్ మొత్తము, కిచెన్ ఏరియా చాలా విశాలంగా ఉంటుంది కిచెన్ కూడా. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, లేదా అక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అండి. పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఈ గల్లీ చుట్టూరుగా మనకు బయటకు వెళ్తుందండి. మనకు ఇక్కడ ఎవరైనా పని వాళ్ళు కూడా వచ్చినా ఇక్కడి నుంచి వచ్చి ఈ కిచెన్లోకి ఎంట్రీ కావచ్చు. ఆ ఫెసిలిటీస్ ఉంది ఇక్కడ. మనకు కిచెన్ బాగుంటుంది. నెక్స్ట్ అండి ఫస్ట్ ఫ్లోర్ అనేది మనకు రెంటల్ పర్పస్ అండి. రెంటల్ పరంగా కట్టారు. కింద ఓనర్ ఉంటాడు, పైన ఈ పార్కింగ్ ఏరియా పైన మనకు రెంటల్ ఇచ్చుకోవచ్చు మంచిగా. ఇక్కడ రెంటల్ కూడా వస్తుంది. మనకు డబుల్ బెడ్రూమ్ ఒకటి, సింగిల్ బెడ్రూమ్ ఒకటి, 2 portions ఉన్నాయి. మనకు మినిమం డబుల్ బెడ్రూమ్ మనకు ఒక 8,000 to 10,000 వస్తుందండి. మనకు సింగిల్ బెడ్రూమ్ అయితే 5 to 6 అనేది మనకు రెంటల్ వస్తుందండి. ఇక్కడ స్కూల్స్ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి రెంట్ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. మనకు ఇది చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండి. 2 BHK మనకు ఇది హాల్ ఏరియా. హాలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మంచిగా 2 BHK బాగా సెట్ అవుతుందండి. 2 BHK కావాలనుకున్న వాళ్ళకు. ఇది వచ్చి టీవీ ఏరియా. ఇది పూజ కదండి. మనకు కిచెను, ఇది మొత్తం కిచెన్. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. వాష్ ఏరియా అండి. మనకి ఇక్కడ మంచి ప్లానింగ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అండి. ఇది అటాచ్ బాత్రూమ్. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. మనకు
ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్, ఫాల్ సీలింగ్ ఏరియా. బాత్రూమ్స్ కూడా జర విశాలంగానే ఉన్నాయి, పెద్దగానే ఉన్నాయి. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చి 1 BHK. ఇక్కడ మనకు వాష్ ఏరియా అండి, మనకు లాస్ట్లో. మనకు గల్లీ, కిచెన్లోకి వెళ్ళి రావడానికి ఇక్కడ గల్లీ ఇచ్చారు. ఇక్కడ మనం కిచెన్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ మనం వర్క్ చేసుకోవడానికి వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు మనము. అండి ఇది హాలు, మనకు ఇక్కడ సోఫా సెట్ వేసుకోవచ్చు. ఇది టీవీ ఏరియా. ఈ కిచెన్ అండి, కిచెన్ ఇంత కొంచెం చూపించాం కదండి. ఇక్కడ నుంచి మనం బయటకు వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. ఇదో బాత్రూమ్ అండి, కామన్ అటాచ్ ఇదే అండి, మనకి ఇదే బాత్రూము. చూడండి ఇది మనకు బెడ్రూము. అంత పెద్ద మంచిగా ఉంది, బాక్స్ లాగా ఉంటుంది. బెడ్రూమ్ కూడా బాగుంటుందండి. హైట్ కూడా మంచిగా స్లాబ్ 11 feet దాకా హైట్ ఇచ్చారు. సరౌండింగ్ చూపిస్తాను. సరౌండింగ్ చూడండి, మంచి కన్స్ట్రక్షన్స్ అన్నీ బాగుంటాయి. సరౌండింగ్ మొత్తం ఎన్ని ఉంటాయండి. అండి ఇప్పుడు మనం చూసింది 153 yards అండి, నార్త్ ఫేసు, G+1. గ్రౌండ్లో వచ్చి 2 BHK ఓనర్ పోర్షన్ అండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి రెంటల్ పోర్షన్ అండి. 2 BHK 1, 1 BHK 1, 2 పోర్షన్స్ ఉంటాయి. దీని ప్రైస్ వచ్చి 1,25,00,000 అండి. చాలా తక్కువ కోట్ చేయడం జరిగింది. మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తక్కువ ఉంది. మామూలుగా ఇక్కడ అయితే 150 yards అంటే 1,40,45, 1,40,45 వరకు ఉంది. ఇది కొంచెం మార్కెట్ సిచ్యువేషన్ బట్టి రేటు ఇది తగ్గించడం జరిగింది. లైట్లీ నెగిషియబుల్ అవుతుంది మనకు. ఇది మంచి ప్రాపర్టీ అండి. ఇది మనకు బోడుప్పల్ మున్సిపాలిటీ చింగిచల్ల ఏరియాలో ఉంది అండి. ఇది రైల్వే స్టేషన్కు ఒక 2 kilometers ఉంటుంది. ఇది మనకు అప్సిగూడ మెట్రో, ఈ మెట్రోకు మినిమం ఒక 8 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. 30 feet రోడ్ కూడా ఉందండి. మంచి ఇలా 30 feet రోడ్ దొరకడం చాలా కష్టం అండి. 30 feet రోడ్ కూడా ఉంది. మంచి ప్రాపర్టీ అండి. ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇదే కాకుండా వేరే ఏదైనా ప్రాపర్టీ కావాలనుకున్నా, కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. దాన్ని తప్పకుండా సంప్రదించగలరు. జై హింద్, జై భారత్.